ఏ రోజు డే వ్లాగ్ వచ్చేసి కాలేజ్ గురించి ఏం లేదు, ఇంటర్న్షిప్ రికార్డు తీసుకొని కాలేజ్ దగ్గరికి రమ్మన్నారు. ఎందుకంటే వైవా ఉందని చెప్పి, అందుకని చెప్పి నేను వాసవి కలిసి వెళ్ళాము. ఐడి కార్డు ఇద్దరం మర్చిపోయి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే ఐడి కార్డు అని చెప్పి గుర్తు చేశారు. అక్కడ ఐడి కార్డు మర్చిపోయి వచ్చినందుకు వాసవి రియాక్షన్ చూడండి. చిన్న చిన్న వాటికి రియాక్షన్ ఇస్తూ ఉంటుంది. అందరూ రాలేదు, కొంతమందే వచ్చారు. వచ్చి రాగానే బెంచెస్ క్లీన్ చేసుకుంటున్నారు. ఇంకా ఎవ్వరు రాలే అని రీల్స్ అని స్క్రోల్ చేసుకుంటూ ఉంది పిల్ల. నేనేమో పిచ్చిదానిలా వీడియోస్ అన్ని తీసుకుంటున్నాను. అంతలోపే సార్ వచ్చి రికార్డ్ చెప్తే రాసుకోండి అన్నారు. సరే అని చెప్పి రికార్డ్ అయితే రాసుకున్నాము. మొత్తానికైతే రికార్డ్ అయిపోయింది. ఇంకా సర్టిఫికేట్ దగ్గర వచ్చింది తిప్పలు. ల్యాబ్ ఫీజు కట్టలేదని చెప్పి అసలు సర్టిఫికేటే ఇవ్వలేదు. ల్యాబ్ ఫీజు, యూనివర్సిటీ ఫీజు, కాలేజ్ ఫీజు, ఆ ఫీజు, ఈ ఫీజు, నా తిప్పలన్నీ పెట్టారు. ఆ ఫీజులన్నీ కడితే కానీ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పారు. సర్టిఫికేట్ కోసం వచ్చి వాసవి పడుతున్న తిప్పలు చూడండి. పాపం కింద కూర్చొని మరీ సర్టిఫికేట్ అడుక్కుంటుంది మేడంని. అయినా మేడం కనికరించలేదు అసలు. ఇంకా ఫైనల్గా సర్టిఫికేట్ అయితే వచ్చేసింది. మేడం ఫీజు కట్టించుకుందని చెప్పి వాసవి ఫేస్ చూడండి మాడిపోతుంది. ఫైనల్గా సీల్ వేసేసి సిగ్నేచర్ అయితే చేసేసాడు సారు వైవా లేకుండా. ఇంకా నిన్ననే రిజల్ట్స్ వచ్చాయి. 9 పాయింట్స్ వచ్చిన వాళ్ళందరికీ పాలకోవ అయితే ఇస్తున్నారు. ఒక స్వీట్ కోసం, పాలకోవ కోసం మా బాధలు చూడండి. ఇద్దరం ఎలా కొట్టుకుంటున్నాము. హాఫ్ అంటే 80%, 50% చూడండి ఎంత మోసమో. కానీ పాపం వాసవి. నిజానికి అందులో ఉన్న సరుకులు అయితే నావి, కానీ దాన్ని మోసేది మాత్రం వాసవినే. అయినా ఫ్రెండ్షిప్లో ఇవన్నీ మామూలే లేండి. మీ ఫ్రెండ్షిప్ కూడా ఇంతేనా అయితే కామెంట్ చేయండి. ఇంకా ఒక గ్లాస్ బాదం మిల్క్ అయితే ముగ్గురం కలిసి షేర్ చేసుకున్నాము. అదే కదా ఫ్రెండ్షిప్ అంటే. మరి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాటర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అన్ని పోను మా దగ్గర ₹1 మిగిలింది. బస్సులో ఎవరో స్వామి వచ్చి ఆ రూపాయి వాళ్ళకి వేసేసాను, ఇంకేం లేకుండా ఇంటికి వెళ్దామని చెప్పి. చాలా రోజులైంది ఈ బాదం పాలు తాగి. ఎప్పుడో చిన్నప్పుడు ఊర్లోకి వచ్చేవి, ఇప్పుడైతే రావడమే మానేసినారు. ఎప్పుడో బస్సులో అమ్ముతారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ బాదం మిల్క్ అయితే తీసుకున్నాను ప్యాకెట్లో. అవి అప్పుడెప్పుడో ₹5, కానీ ఇప్పుడు ₹10 అంట. కానీ ఏం చేద్దాం, తప్పదు. బాయ్ బాయ్.